వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ కొరతకి కారణం అమరావతికి సంబంధించి మొత్తం డీజిల్ అక్కడికి పంపించమని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం వల్ల ఈరోజు రాష్ట్రంలో డీజిల్ కొరత ఏర్పడింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాదన మనం చూస్తున్నాం. రాష్ట్రంలో అనేక చోట్ల నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. దాదాపు 400 పైచులకు పెట్రోల్ బంకులు మూతపడ్డాయని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే అసలు నిజంగా అమరావతి కోసమే ఈరోజు పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడిందా అనేటటువంటి దాని మీద మనం ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకోవాలి. ఎందుకంటే వాస్తవాలు ప్రజలు తెలియాలి. ఎందుకంటున్నానంటే ఈ మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నటి నుంచి 2 లెటర్లు బయటపెట్టింది. ఏంటంటే ఒకటి పెట్రోలియం అంటే సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి కమిషనర్ కన్నబాబు ఒక లెటర్ రాశాడు. ఎవరికి రాశాడంటే ఆయిల్ సంస్థలకు రాశాడు. ఏమని రాశాడు? అమరావతికి సంబంధించినటువంటి సిఆర్డీఏ దగ్గర పనులు జరుగుతున్నాయి. పనులు జరిగేటటువంటి సందర్భంలో కమర్షియల్కి సంబంధించిన డీజిల్ రేట్లు పెరగడం, అది కొరత ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఉన్నటువంటి అవుట్లెట్లలో మాకు బల్క్గా ఇచ్చేందుకు అవకాశం కల్పించండి, మాకు రోజు నెలకి ఇంతింత కెపాసిటీలో మాకు కావాలి అని చెప్పి ఆయిల్ సంస్థలకు ఆయన లేఖ రాశాడనమాట. సో ఇప్పుడు ఆ లేఖని బయటపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే మీరు రాష్ట్రంలో ఎటుపోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్లేదు, కానీ డీజిల్ మొత్తం తీసుకొచ్చేసి మాకు అమరావతికి ఇచ్చేసేయండి అని చెప్పేసి లేఖ రాయడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైనటువంటి కొరత ఏర్పడింది అనేటటువంటి ఒక బీభత్సమైనటువంటి ప్రచారం చేస్తోంది. దీన్నే నిజమని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి ట్రోల్స్ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. నిజంగా 24/4/2026 అంటే ఈ నెల 24వ తేదీన కన్నబాబు ఎవరైతే సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి కమిషనర్ ఉన్నారో ఆయన ఆయిల్ సంస్థలకి లేఖ రాశాడు. లేఖ రాసి ఆ లేఖలో ఏమని చెప్పాడు అంటే మాకు ప్రతి నెల కూడా అమరావతికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయని చెప్పేసి సిఆర్డీ ఒక లెటర్ రాసింది. సో డీజిల్కి సంబంధించినటువంటి కమర్షియల్ డీజిల్ రేట్లు పెరిగాయి, ఒక్కొక్క లీటర్ మీద 21 రూపాయలు పెరిగింది కాబట్టి ఆ బర్డన్ ఇక్కడ పడుతుంది, కాబట్టి మాకు రిటైల్ అవుట్లెట్ల ద్వారా సాధారణ పబ్లిక్ ఇచ్చేటటువంటి డొమెస్టిక్కి ఇచ్చేటటువంటి రేట్లకే మాకు డీజిల్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన ఆయిల్ కంపెనీలకి లేఖ రాసినటువంటి పరిస్థితి. ఇందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏప్రిల్ 24 నుంచి ఈ నెలాఖరు వరకు దాదాపు ఒక 42 లక్షల లీటర్లు, అలాగే వచ్చే నెలకు వచ్చేసి ఒక 88 లక్షల లీటర్లు, జూన్కి వచ్చేసి ఒక 75 లక్షల లీటర్లు, జూలైకి వచ్చేసి ఒక 69 లక్షల లీటర్లు ప్రతి నెల మాకు ఇంత కన్జంప్షన్ ఉంది, ఇది కావాలి అని చెప్పేసి ఆయన లేఖ రాశాడు. లేఖ రాసినటువంటి మరుసటి రోజే అంటే ఆయన 24/4/2026లో రాస్తే 25/4/2020 అంటే మరుసటి రోజే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సిఎస్కి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ రాసింది. నీరజ్ మిట్టల్ అనే ఆయన పెట్రోలియం శాఖకు సంబంధించిన సెక్రటరీ ఆయన ఒక లెటర్ రాశాడు. ఏంటంటే మీరు ఆయిల్ కంపెనీలకు ఏదైతే మీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్ రాసినటువంటి లేఖ ఉందో అది నిబంధనలకు విరుద్ధము. సో కాబట్టి ఈ పెట్రోల్ ఆ విధంగా డీజిల్ ఆ విధంగా ఇచ్చేందుకు కుదరదు, ఇది నిబంధనలకు విరుద్ధం, కాబట్టి ఆ డెసిషన్ మీరు వెనక్కి తీసుకోండి అనడం జరిగింది. దాంతో వెనక్కి తీసేసుకున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచేటటువంటి పెట్రోలియం సంస్థల మీద రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి పెత్తనం ఉండదు, కేవలం అభ్యర్థన మాత్రమే ఉంటాయి. సో కాబట్టి ఈ అభ్యర్థన వల్ల వెనక్కి తీసుకున్నారు. అంటే ఎక్కడ కూడా అమరావతికి ఈయన రాసినటువంటి లేఖ ద్వారా డీజిల్ వెళ్ళనటువంటి పరిస్థితి, వెళ్ళలే ఎక్కడ. అంటే 24 రాశాడు, 25 కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది, వెంటనే నిలుపుదల చేసేసింది. సో నిలుపుదల చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ బయటకు వచ్చాయి. ఈ డాక్యుమెంట్స్ బయట రావడం వల్ల ఇదేదో జరిగిపోయిందని చెప్పారు. నిజంగా కనీసం ఒక రోజన్న గ్యాప్ ఉంటే, సరే 24 ఆయన లేఖ రాశాడు, 26, 27 కేంద్ర ప్రభుత్వం స్పందించి దీన్ని ఆపుంటే ఈ 3 రోజులు అక్కడికి మళ్లించడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా డీజిల్ లేకుండా అయిపోయింది అనుకోవచ్చు. కానీ 24 ఆయన లేఖ రాసిన వెంటనే 25నే దీన్ని స్టాప్ చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఎక్కడ కూడా అమరావతికి వీళ్ళు రాసినటువంటి లేఖ ద్వారా 1 లీటర్ కూడా అమరావతికి డీజిల్ సపరేట్గా వెళ్ళేటటువంటి అవకాశాలు లేవు. సరే, అది కూడా అనుకుందాం. ఒకవేళ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే 4440కి పైచులకు పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ పెట్రోల్ బంకుల ద్వారా ప్రతిరోజు కూడా 90,40,000 లీటర్లకు సంబంధించి సరాసరి కన్జంప్షన్ ఉంటుంది. అంటే 90 లక్షల లీటర్లు ప్రతిరోజు వాడతారు. ఇక్కడ సిఆర్డీ అడిగింది ఎంత? నెలకి రమారమి సరాసరి 6 నెలలు కలిపి 6 అంటే రోజు నెలకి 60 లక్షలు, అంటే రోజుకి 2 లక్షల లీటర్లు అడిగారు. సో 90 లక్షల లీటర్లు పట్టే చోట 2 లక్షలు పడితే 88 లక్షలు ఇంకా కూడా ఉంటుంది. ఈ 2 లక్షల వల్ల స్కార్సిటీ వచ్చేస్తుంది, రాష్ట్రం మొత్తం అల్లకల్లం అయిపోద్ది అనేది కూడా నమ్మశక్యంగా లేనటువంటి పరిస్థితి. అసలు లేఖ రాసిన మరుసటి రోజు దీన్ని ఆపేశారు. సో 1 లీటర్ కూడా వెళ్ళలేదు. సో నిజంగా అలాంటి పరిస్థితే ఉంది అనుకుందాం. ఒకవేళ లేఖ ప్రకారం ఇప్పటికి కూడా ఇస్తున్నారు అనుకుందాం, కేంద్ర ప్రభుత్వం నిబంధనలు పక్కన పెట్టేసి. ఒకవేళ అలా అయినా కూడా రోజుకి 2 లక్షల లీటర్లు కదా అడిగింది. సో రోజుకి 2 లక్షల లీటర్ల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కొరత ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయా? సో లేవు. ఇదంతా కూడా
కేవలము అమరావతి మీద ఒక రకమైనటువంటి దురుద్దేశపూర్వకంగా జరుగుతున్నటువంటి కుట్ర. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 2 లేఖల్ని బయటపెట్టేసి చెబుతోంది. సో ఈ 2 లేఖల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే 24 ఆంధ్రప్రదేశ్ సంబంధించి పౌర సరఫరాల శాఖ కమిషనర్ రాశాడు, 25 దాన్ని నిలుపుదల చేశారు. సో స్పష్టంగా ఉంది. సో ఒక్క లీటర్ కూడా అక్కడికి వెళ్ళేటటువంటి అవకాశాలు లేవు. సో అమరావతికి ఈ డీజిల్ కొరతతోటి సంబంధం లేదు అనేది మనకు ఈ లేఖల ద్వారా తెలుస్తుంది. ఒకవేళ అలా చేసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు. 1-2 బంకుల్లో రోజుకి 20,000 లీటర్లు పడతారు అర్బన్ ప్రాంతాల్లో. సో ఆ 20,000 లీటర్లు లెక్కన వీళ్ళు అడిగిన దాన్ని బట్టి చూస్తే ఒక 5-6 బంకుల్లో ఉన్నటువంటి సరిపోతుంది. కానీ 4,000 పైచులకు బంకులు ఉన్నాయి. మరి 4,000 పైచులకు బంకులు ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండదు కదా. సో కేవలము ఇదేదో ఒక రకమైనటువంటి రాజకీయంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప అమరావతికి సంబంధించి పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి మళ్లింపు జరగలేదు. మళ్లింపు జరగాలని చెప్పి జరిగినటువంటి ప్రయత్నాన్ని సెంట్రల్ గవర్నమెంట్ మరుసటి రోజే ఆపేసింది. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళు అడిగింది ఏమి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డీజిల్ అంతా వాళ్ళు అడగలేదు. వాళ్ళు అడిగింది కేవలం 1% డీజిల్ మాత్రం అడిగినటువంటి పరిస్థితి. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇది వాటి ఇన్సైడర్. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.